మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలైతే పూర్తయ్యాయి. ఎవరు ఊహించిన స్థాయిలో 82% మంది ప్రజలందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి వారి ఓటును వినియోగించుకున్నారు. సో ఇదిలా ఉంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఇద్దరూ కూడా మేమంటే మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని చెప్పేసి బహిరంగ సభలకు సంబంధించి ప్రదేశాలను వెతుకుతున్నారు. సో ఇదిలా ఉంటే అసలు 82% మంది ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి పోలింగ్ కేంద్రాలకు వచ్చి మరి ఓటేశారంటే దాని అర్థం ఖచ్చితంగా ఎవరు అధికారంలోకి రావాలని చెప్పేసి బలంగా కోరుకుంటున్నారు ఆంధ్ర ప్రజలు. తెలుసుకుందాం. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కూడా ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు అనేది సుమన్ టీవీ ఇస్తున్న స్పెషల్ సర్వే. మేడం మీ పేరు? మల్లిక గారు. 2024లో ఎవరు సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు? ఎందుకనంటే ఆయన వస్తేనే కాబట్టి పిల్లలకి ఏదైనా మంచి జరగాలన్నా, స్టూడెంట్స్ కి ఉద్యోగాలు రావాలన్నా ఆయన వస్తేనే అన్ని జరుగుతాయి. అంటే ఎన్ని సీట్లు ఆశించవచ్చు? ఎంత మెజారిటీ గెలుస్తారంట? అవన్నీ నాకైతే సరే, దాని గురించి తెలిసి మరి మంగళగిరి నియోజకవర్గంలో అసలు పూర్తి చేయనట్లేదు లోకేష్ గారు. పక్కా లోకేష్ గారు వస్తేనే మా ఇల్లు తీసేసారండి. రోడ్డు పక్కన ఎక్కడే ఉండేవి, ఈ రోడ్డు వేసారు. దేనికి ఉపయోగపడుతుంది? తాగుబోతులు ఆడు కూర్చొని డివైడర్ మీద శుభ్రంగా ముందేస్తున్నారు. మా పాప నెల పిల్లప్పుడు మా ఇల్లు తీసేశారు. మా పాపకు 5 ఏళ్ళు. ఇంతవరకు మాకు ఎక్కడ ఇల్లు కూడా ఇవ్వాల. మా అమ్మ నాన్న రోజు వారు పని చేసుకుని బతుకుతారు. అసలు అందరూ అద్దెలు కట్టుకోవాలంటే కష్టం అయిపోతుంది. ఎక్కడన్నా మంచి జరగాలంటే లోకేష్ గారు చెప్తున్నారు ప్రతి మీటింగ్ లో కూడా, నేను వస్తే మీకు పక్క ఇల్లు కట్టించేసి ఇస్తాను. మేము అడగకుండానే ఆయన చెప్పేశారు. మొన్న మా ఊర్లో మీటింగ్ పెట్టారు. ఆ రోజు కూడా లోకేష్ గారు చెప్పేశారు, నేను నెల రోజుల్లో ఎక్కంగానే నెల రోజుల్లో మీకు ఇల్లు కట్టి తాళం చెవి మీ చేతికి ఇస్తాను, మీరు గృహప్రవేశం చేసుకుంటమే అన్నారు. అది కాక లోకేష్ గారు చాలా పథకాలు పెట్టారు. మహిళకి స్త్రీ శక్తి అధికారంలో లేకుండానే ఆయన చాలా చేశారు. నాకు వచ్చింది. మా నాన్నగారు ఐరన్ చేస్తారు, మేము రజకులం అండి. మా నాన్నగారికి ఇస్త్రీ బండి ఇచ్చారు, నాకు టైలరింగ్ నేర్చుకున్నాను, అన్ని చేశాను. ఆయన వస్తాడు పక్క. 2024లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? జగన్ అవుతారా? ఎందుకని? అన్ని మంచి పనులు చేసాడు. సో మరి ఇక్కడ మంగళగిరి నియోజకవర్గానికి వచ్చేసరికి అది అనుమానంగా ఉందా? ఎవరు వస్తారో చెప్పలేవా? ఓకే, ముఖ్యమంత్రి జగనే. ఎందుకంటే అన్ని మంచి పనులు చేశాడు కాబట్టి పిల్లలకి, పెద్దోళ్ళకి, అందరికి, ముసలి అందరికి మంచి పనులు చేశాడు. ఓకే, సో అంటే ఖచ్చితంగా జగనే, డౌటే లేదు. సరే, అయితే ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గానికి వచ్చేసరికి ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు? అది కొద్దిగా తేడాగా ఉంది కాబట్టి, ఇద్దరు పోటీగా ఉన్నారు కాబట్టి ఎవరంటే చెప్పలేకపోతున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. సార్, ఆంధ్రప్రదేశ్లో ఊహించిన స్థాయిలో 82% పోలింగ్ పూర్తయింది. అంటే ప్రజలు ఈ మేర వచ్చి ఓటిన కారణం ఏమంటారు? ఈ సంక్షేమ పథకాలు సరిగ్గా లేవు, అదొకటి. మెయిన్ అభివృద్ధి ఒకటి లేదు. ఇంకా ఏదంటే ఈ ఆడవాళ్ళకి సంక్షేమ పథకాలు పెట్టి అంతా ఆగమాగం చేసింది. మెయిన్ అదొకటే మైనస్. ఓకే, దానివల్లే జగన్ ప్రభుత్వం కూలిపోతుంది. సో కేవలం అందుకోసమే అంతమంది జనాలు వచ్చి ఓటింగ్ చేశారంటారు కేంద్రాల దగ్గరికి వచ్చి? అవును, ఖచ్చితంగా. హైదరాబాద్ లో చూస్తే కేవలం 40% పోలింగ్ పూర్తయింది. హైదరాబాద్ విషయం కాదు, మన ఈ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా విషయం తీసుకుంటే వాటికి మెయిన్ అదే రీజన్ అంటారా? సో ఇక్కడ ఎవరు లోకల్ గా ఎవరు వస్తారంటారు? పక్కా టీడీపీ కూటమి విజయం సాధించింది. మరి ఇంకా కానీ ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి బహిరంగ సభల కోసం కూడా వాళ్ళు కొట్టుకుంటారండి. వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు. అది అది ఏంటంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నదే కదా, వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు. లేదు, మొన్న ఎలక్షన్ లోనే తెలిసిపోయింది. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే, 2024లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? నేనైతే డెఫినెట్ జగన్ అనుకుంటున్నారా? కారణం అంటే అన్ని సంక్షేమ పథకాలు అన్ని తీసుకొచ్చాడు. సో అంటే ఎంత మెజారిటీ రావచ్చు అంటారు? అంటే ఎన్ని సీట్లు ఆశించవచ్చు? నాకు తెలిసి 125. 125. ఓకే, మరి ఇక్కడ వరకు మంగళగిరి నియోజకవర్గానికి వస్తే ఎవరు అధికారంలోకి రాబోతున్నారు? లోకేష్ అనా? అదేంటి అంటే ఇక్కడ ఆర్కే చేసిన కొట్టడం వల్ల ఎవరు అంతగా చూపిలా. సో అంటే మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ టెస్టింగ్ అంటారు. సో అంటే మరి అధికారంలో లేడు కదా లోకేష్, మరి ఎందుకు అధికారం మళ్ళీ? అధికారంలో లేకపోయినా అన్ని చేశాడు. అన్ని చేశారా? ఓకే, సో డెవలప్మెంట్ కానీ అన్ని కానీ బాగానే చేశాడు. సో ఎంత మెజారిటీ ఆశించవచ్చు లోకేష్? 50,000 పైన వస్తాయి. 50,000 పైనే. అన్న, 2024లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా సిబిఎన్ చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అవుతారు. అవునా? ఎందుకంటారు? ఎందుకు అలాగా? మా నమ్మకం అది. మీ నమ్మకం? అంటే ఎంత మెజారిటీతో గెలుస్తారు అనుకుంటున్నారు?
మెజారిటీ అనేది నేను చెప్పలేను కానండి, మా ఇన్ఫర్మేషన్ ప్రకారం, మాకున్న అవగాహన ప్రకారం, మేము తిరిగిన పార్టీ ఏరియాల ప్రకారం 93 సీట్లు టీడీపీ, 13 సీట్లు జనసేన. ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుంది. మాకు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కావాలి. మాకు అమరావతి నిలబెట్టాలి మెయిన్. ఓకేనండి. సో మరి మంగళగిరి నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఎలా ఉండబోతుంది అంటారు? ఇక్కడ ఖచ్చితంగా లోకేష్ బాబు గారు. లోకేష్ బాబు గారేనా? మేము పద్మశాలి అండి, నేను బీసీబీ పద్మశాలి. మా ఇంటి ఆడపిల్ల నిలబడ్డా గానీ మేము లోకేష్ గారికి పనిచేసాం. ఎందుకంటే ఆయన అధికారంలో లేకపోయినా కానీ మంగళగిరి నియోజకవర్గం వదిలి ఎటు పోలేదు. అలాగే అభివృద్ధి పదంగా బళ్ళు లేని వాళ్ళకి బళ్ళు, రాట్నాలు, చేనేత కార్మికులకి మాకు సంబంధించినంత వరకు కొంత చేయూతను ఇచ్చారు. ఏంటి మాకు ఇంతవరకు మురుగుడు హనుమంతరావు గారు 3 సార్లు అధికారంగా ఉన్నా, మంత్రి పదవి చేపట్టినా గానీ ఎలాంటి అభివృద్ధి కానీ కనీసం ₹1 తీసుకొచ్చి ఇదిగో తీసుకోండియా పేదవాళ్ళకి పెట్టండి అన్నది కానీ లేదు. అది జరగలేదు. ఇప్పుడు మా కళ్ళారా చూపించాడు కాబట్టి మేము ఖచ్చితంగా లోకేష్ బాబు గారి వెనకమాల ఉన్నాం. అంటే ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ కి? అన్న మొదటిసారి మేము అనుకున్న మెజారిటీ ప్రకారం మేము ఊహించింది అయితే గనక 40 నుంచి 50 వేలు ఊహించాం అన్న. అయితే ఈ పద్మశాలి క్యాండిడేట్ నిలబెట్టడం, అందులో మురుగుడు హనుమంతరావు గారి కోడలు అవటం, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల గారి కూతురు అవటం లావణ్య గారు, ఏదైతే ఉందో గ్రౌండ్ వర్క్ మాకు పద్మశాలి కుల బాంధవులు ఉంటారు కదా, ఆ కుటుంబ సభ్యులందరినీ కలుపుకొని వాళ్ళు నడవడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులంతా నడవడం వల్ల కొంతవరకు మెజారిటీ తగ్గింది అన్నమాట వాస్తవమే. కానీ అయితే మా అంచనాల ప్రకారం ఆ పద్మశాలి కుటుంబ సభ్యులు ఓటులు అటు పడిని, కానీ మాకు లోకేష్ బాబు గారికి కనీసం 15,000 నుంచి 20,000 మెజారిటీ అనేది పక్కా వస్తుందని మాకు నమ్మకం ఉంది. 2024లో ఎవరు అధికారంలోకి వస్తారంటావు? జగన్ గారు వస్తే బాగుంది. జగన్ గారు వస్తే బాగుంటుందా? అంటే ఎందుకని అంటావు? ప్రజలు అందరి అన్ని వర్గాల పట్ల ఆయనకున్న అవగాహన బట్టి ఆయన అయితేనే సమన్వయం చేయగలుగుతారు. అదే మనం జగన్ గారు అయితేనే చేస్తాడు. ఎన్ని సీట్లు ఆశించవచ్చు సుమారు? అంటే అది మేము ఒక నియోజకవర్గంలో, అవును, రాష్ట్రం అంతా మేము లేవు. అదే మీ వరకు. సరే, మీ వరకు ఎవరు వస్తారంట ఖచ్చితంగా? ఇక్కడ పోటాపోటీ, ఇక్కడ మట్టికి పోటాపోటీగా ఉంది. కానీ సీఎం మాత్రం జగన్ గారు అనే కాన్ఫిడెన్స్ ఉంది. మరి మంగళగిరి నియోజకవర్గం వరకు చూస్తే, మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ వచ్చేసరికి 5 సంవత్సరాల నుంచి పాపం కష్టపడతా వచ్చాడు. ఏంది కొంచెం పోటా ఉండిద్ది. డైరెక్ట్ గా లైవ్ లోకి వచ్చి నడితే ఇది లావణ్య గారి లాగా చాయిస్ ఉండేది కాదు. ఎక్కడో జస్ట్ చాయిస్ ఉందేమో అనిపిస్తుంది. చుట్టుపక్కల మా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే తాడేపల్లి దగ్గర కొన్ని ఉన్నాయి. మా ఆటలో చూస్తే వైసీపీ కొట్టిద్దని కొంతమంది మాకు వచ్చి చెప్తా ఉన్నారు. దాన్ని చూస్తే దీన్ని అంటే మనం అంచనా వేయలేం. ప్రజల నాడు అనేది చాలా మంది తెలియదండి, ఎవరు గెస్ చేయలేరు. సరే, మీ వరకు చెప్పండి, ప్రజల గురించి వదిలేసి మీ వరకు మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు అధికారం? లేదండి, నేను నాకున్న కాన్ఫిడెన్స్ బట్టి చూస్తుంటే పోటాపోటీగా ఉంది. నేను ఇంత ముందు అయితే కంపల్సరిగా సైకిల్ వచ్చిందని అనిపించింది మంగళగిరిలో, గెలుస్తాడేమో అనిపించింది. కానీ కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు కలిసిన దాన్ని బట్టి చూస్తే లేదు, నీ అపోహ అంటే నా ఆలోచన రాంగ్ అనిపించింది. అంటే ఎలా ఉండబోతున్నారో నాకే క్లారిటీ లేకుండా అయిపోయింది. మీరే ఊహించలేకపోతున్నారు. అది చాలా తప్పు ఉందని మాత్రం చెప్పగలను. అంతేగాని దేని మీద కూడా ఇది వచ్చింది అని చెప్పడానికి లేదు. కాన్ఫిడెన్స్ అయితే జగన్ గారు మాత్రం సీఎం అవుతారని మాత్రం. జగన్ గారు మాత్రం సీఎం. దానికి మాత్రం అధికారానికి ఎన్ని సీట్లు కావాలో అన్ని సీట్లు మాత్రం వస్తాయని మాత్రం గ్యారంటీ. 2024లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు మీ వరకు? ఏమో అన్న తెలియదు. అంటే ఎవరు వస్తారో డౌట్ గానే ఉంది, కానీ భయం అయితే వేస్తుంది మళ్ళీ సేమ్ సీఎం వస్తుంది. అంటే మీ వరకు ఎవరు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా బాగా చేస్తే బాగుంటుంది. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. సరే, మంగళగిరి నియోజకవర్గానికి మాత్రం ఎవరు ఎమ్మెల్యే సీట్లు ఉండబోతున్నారు? మురుగుడు లావణ్య గారు, లోకేష్ గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు. మరి ఇద్దరులో మీ ఎవరైతే బాగుంటుందంటారు? ఏమండి, మాకు మంగళగిరి కాదు కాన్స్టిట్యూయెన్సీ, మాకు పెద్దకూరపాడు. పోనీ అక్కడ ఆ కాన్స్టిట్యూషన్ మీది అక్కడ భాష్యం ప్రవీణ్ గారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వస్తారేమో అనిపిస్తుంది. మరి తెలియదు చూడాలి. భాష్యం ప్రవీణ్ గారు టీడీపీ నుంచి. ఓకే, రైట్. అయితే అంటే మీరు ఇప్పుడు అధికారం ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు? గెస్ చేయలేకపోతున్నారా? సో అయితే ఇప్పుడు అధికారంలోకి అయితే ఎవరు వస్తారు అదొక్కటే చెప్పు, సీఎం సీట్లోకి. అసలు ఐడియా లేదండి, అంటే అటు ఇటుగా అనిపిస్తుంది, ఎక్కడ ఏమీ తెలుసుకోలేకపోతుంది.